ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇక దీంతో పోలవరం ప్రాజెక్టు పురోగతి దిశగా కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. రేపు పోలవరం ప్రాజెక్టు వద్దకు అంతర్జాతీయ నిపుణుల బృందం రానుంది. ఈ బృందం పోలవరం ప్రాజెక్టును 4 రోజుల పాటు నిశితంగా పరిశీలిస్తుంది. ఇక కాఫర్ డ్యాంలో డయాఫ్రమ్ వాల్ ప్రస్తుత పరిస్థితిని ఈ బృందం అంచనా వేయనుంది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పురోగతి దిశగా కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇక రేపు పోలవరం ప్రాజెక్టు వద్దకు అంతర్జాతీయ నిపుణుల బృందం రానుంది. ఈ బృందం పోలవరం ప్రాజెక్టును 4 రోజుల పాటు నిశితంగా పరిశీలిస్తుంది. ఇక కాఫర్ డ్యాంలు డయాఫ్రమ్ వాల్ పరిస్థితిపై ఈ బృందం అంచనా వేయనుంది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఇక దీని గురించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం పోలవరం అంశం ఏపీలో చాలా కీలకంగా మారింది. ఒకవైపు రాజధాని, ఇంకోవైపు పోలవరం కు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే వైట్ పేపర్ ను కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. పోలవరం స్థితిగతులు, 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు, జరిగినటువంటి నష్టం, విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయన క్లియర్ గా శ్వేతపత్రంలో పేర్కొన్నారు. రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇప్పటికే జరిగినటువంటి నష్టాన్ని అధిగమించడంతో పాటు కేంద్రం సహకారం తీసుకోవడం, నిధులకు సంబంధించినటువంటి అంశము, పోలవరం అనుమతులకు సంబంధించినటువంటి వ్యవహారం, కాపర్ డ్యామ్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇవి మొత్తం టెక్నికల్ గా ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని వచ్చేటువంటి రోజుల్లో పూర్తిగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం, పోలవరం ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసే దిశగా అడుగులు వేసేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఇప్పటికే కేంద్రం కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనిపైనే ఇప్పటికే కేంద్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా రాబోతుంది. విదేశాల నుంచి కూడా నిపుణుల బృందం వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసినటువంటి 2వ రోజునే ఈ రకమైనటువంటి నెక్స్ట్ స్టెప్ డెవలప్మెంట్ కింద చూసుకోవచ్చు. సో పోలవరంకి సంబంధించి ప్రభుత్వం ఎంత స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నారు. సో ఇప్పుడు రాబోయేటువంటి రోజులు ప్రతి నెల కూడా 10 రోజుల పాటు నిపుణుల కమిటీ ఏపీలో ఉండి పోలవరంకి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తుందన్నటువంటి ఒక సమాచారం ఇప్పటికే చంద్రబాబు స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. రెజీనా, థ్యాంక్ యూ హరీష్.